నమస్తే అండి. మనం చూస్తున్నది అరటిపండ్లు. ఈ అరటిపండ్లు మనకు అన్ని సీజన్లో దొరుకుతాయి. ఈ అరటిపండ్లు ప్రతి ఒక్కరూ మనం భోంచేసిన తర్వాత ఈ అరటిపండ్లు తినడం అనేది సహజం. ఆ విధంగా కాకుండా ఈరోజు బనానా బర్ఫీగా చేసుకునే దానికోసంగా పండిన అరటిపండ్లు ఒక 3 తీసుకున్నాము. ఒక కప్పు బెల్లము, ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం బనానా బర్ఫీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బనానా బర్ఫీ చేసుకోవాలంటే మనం తీసి పెట్టిన అరటిపళ్ళని ఆ తోలు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కానీ పొడుగ్గా కానీ కట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా ఒక ప్లేట్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. చూడండి, అరటిపండుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష వీటన్నిటిని బాగా దోరగా వేగేటట్టు వేయించుకోవాలి నేతిలో. ఈ నేతిలో వేయించినందువల్ల చాలా రుచికరంగా ఉంటాయి ఇవి. డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకున్నాం. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే పాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు గోధుమ పిండిని ఆ నేతిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి నేతిలో బాగా కలిసేలాగా ఆ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది. నేతిలో కలుపుతాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, ఈ గోధుమ పిండిని పచ్చి వాసన పోయేదాకా నేతిలో దోరగా వేయించుకున్నాం. ఇందులో 2 స్పూన్లు సూజీ రవ్వను వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట పైన ఈ గోధుమ రవ్వ, నెయ్యి, సూజీ రవ్వను అన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆ విధంగా మాడిపోకుండా గరిటతో ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. గోధుమ పిండి బాగా దోరగా వేగింది. ఇందులో మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. గోధుమ పిండిలో బెల్లం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిలో మనం మిక్సీ పట్టుకున్న అరటిపండును అందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఇందులో గోధుమ పిండి, అరటిపండు, బెల్లం అన్నీ కలుపుకున్నాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా. అన్నీ శక్తివంతమైనవి, మన శరీరానికి బాగా మేలు చేసేటి. ఇందులో 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇందులో అరటిపండు, నెయ్యి ఇవి వేసి చేసినటువంటి బర్ఫీ. ఇది పిల్లలకు పెట్టినందువల్ల మంచి శక్తి, గ్రోత్ ఇస్తుంది, శక్తిని కూడా ఇస్తుంది. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ నెయ్యి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అరటిపండు, నెయ్యి కాంబినేషను పిల్లలకు జ్ఞాపక శక్తిని బాగా పెంచుద్ది. అంతేకాకుండా చర్మాన్ని కూడా కాంతివంతంగా చేసే శక్తి ఉంది ఈ నెయ్యిలో, బనానాలో రెండిట్లో కలిపి తిన్నందువల్ల మన స్కిన్ బాగా కాంతివంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని పిల్లలు తినొచ్చు, మనం కూడా తినగలిగితే చాలా శక్తివంతమైనటువంటిది. ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇలాంటివి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ బనానా బర్ఫీలో మనం వేసినవి అన్నీ మంచి ఆరోగ్యకరమైనవి. ప్రతిరోజు మీకు ఇలాంటివన్నీ మన శరీరానికి ఉపయోగపడేటి, మంచి శక్తిని ఇచ్చేటి మీకు చేసి చూపిస్తుంటా. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఆరోగ్యపరంగా ఉపయోగపడేటి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బనానా బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో నెయ్యిని వేసేసి అడుగునంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆ విధంగా కలుపుకోవాలి. రెడీ అయిన బనానా బర్ఫీని అందులో వేసుకోవాలి.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తే తినాలనిపిస్తుంది ఈ స్వీటు. పిల్లలు చూస్తే తినాలనిపిస్తుంది, ఆ విధంగా ఉంది. చూడండి ఆ ప్లేట్లో ఆ విధంగా అనుకోవాలి. మనం నచ్చిన విధంగా చేసుకోవచ్చు, కేకుల్లాగా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకొని పిల్లలకి ఇష్టాన్ని బట్టి మనం చేసి పెట్టవచ్చు అనమాట. ఈ బనానా బర్ఫీ చల్లారేదాకా ఆ విధంగా అనుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి బనానా బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఇది 10 నిమిషాలు ఆరిన తర్వాత ఈ విధంగా నేను తినవచ్చు. లేదన్నా పడితే దాన్ని కేకులుగా కట్ చేసుకొని కూడా తినగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకొని ఇలాంటి ఆరోగ్యకరమైనవి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.